హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడు నేను, అమ్మ, నాన్న అండ్ రిలేటివ్స్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చామన్నమాట. సో మేమందరం కలిసి పాతాళ గంగా దగ్గరికి వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి ప్రసన్న ఆంజనేయుల స్వామి కనిపిస్తారనమాట. సో అక్కడే మనకి రాముల వారు కూడా ఉంటారనమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పి నేను విన్నాను. చాలా ప్రశాంతంగా కూడా టెంపుల్లో ఉందనమాట. సో ఎవరైతే వెళ్తారో కన్ఫర్మ్‌గా పాతాళ గంగాకెళ్ళే రూట్‌లోనే మనకిక్కడ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి. యాక్చువల్‌గా అయితే మేము ఆల్రెడీ స్నానం చేసి వచ్చినప్పుడు దర్శనం చేసుకుందాం అని చెప్పి ఒక ప్లాన్‌తో అయితే ఎళ్ళామనమాట. సో, ఒక్కసారి మీరు చూడండి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి. సో, మా ఊర్లో కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆయన కూడా సేమ్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి. దట్ మా విలేజ్‌లో అయితే చాలా అంటే చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అనమాట. సో, మీకు దూరంగా చూస్తున్నారా? సో, ఇక్కడ ఈ దగ్గరలో ఏంటి అనంటే ఇవన్నీ పెడుతూ అమ్ముతూ ఉంటారు. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. లేదంటే లేదనమాట. సో, నేను, అమ్మ అయితే ఇంటి దగ్గరే అన్నీ ప్రిపేర్ చేసుకొనొచ్చేసాం. ఎందుకంటే ఇక్కడికొచ్చిన తర్వాత అవి ఫ్రెష్ ఉంటాయో లేదో తెలీదు. బట్ ప్రైస్ కూడా చాలా హెవీ ఉంటుంది. సో, పాతాళ గంగ స్నానానికైతే వచ్చేసామనమాట. అస్సలు శ్రీశైలం మొత్తం మీద పెద్ద గండం ఏమన్నా ఉంది అనంటే ఈ పాతాళ గంగ అని చెప్పి చెప్పవచ్చనమాట. హ్మ్. సో, మన లో లో స్టార్టింగ్ లోపలికి రాగానే మనకిక్కడ నందీశ్వరులు కనిపిస్తారు. శ్రీశైలం మొత్తం మీద ఎక్కడైనా గూడా నందీశ్వరులే ఎక్కువ కనిపిస్తారనమాట. నంది స్వామి. సో, ఎక్కడైనా నందినే ఉంటారనమాట. సో, ఇక్కడికి రాగానే ఫస్ట్ మనకి నందీశ్వరులే కనిపిస్తారు. ఇక్కడ మాత్రం మనకి అమ్మవార్లు గూడా కనిపిస్తారనమాట. కింద చాలామంది గంగామాత చాలా చాలా మంది అమ్మవార్లు కనిపిస్తారు. సో, స్నానం చేసి పవిత్రంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుందాం అని చెప్పి జస్ట్ చూసి వెళ్ళిపోయామనమాట. సో, ఆ స్టెప్స్ దిగుతూ ఉంటే నాకు అమ్మో! తిరుపతిలో గూడా నేనింత కష్టపడలేదేమో అనిపిచ్చింది. కష్టం కాదు, ఇష్టమే. కాకపోతే ఏంటంటే స్టెప్స్ కొండపైన చేయటం వల్ల చాలా డౌన్‌కున్నాయి. దట్ టూ ప్యారలల్‌గానే లేవనమాట. సో, దిగేటప్పుడు చాలా కష్టపడ్డాము. నేను తిరుపతికి ఎన్ని సార్లో మెట్లెక్కెళ్ళాను. చాలా అంటే చాలా సార్లు నేను మెట్లెక్కే ఎళ్తామనమాట. సో, ఎప్పుడు మేమంత టైర్డ్ అయిపోయినట్టు అస్సలు అనిపించలేదు. ఇఫ్ ఇన్ కేస్ అనిపించిన ఒక 5 మినిట్స్ కూర్చొని వెళ్తూ ఉంటే తర్వాతకి నార్మల్‌గా ఉండేది. కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా అసలు నడుచుకుంటూ వెళ్తుంటే చాలా ఇబ్బంది అనిపించింది. సో, నేను, అమ్మ అయితే చాలా సేపు కూర్చొని ఎళ్ళామనమాట. నిజం గాయ్స్. మీలో ఎంతమంది ఇది ఎక్స్‌పీరియన్స్ చేశారో లేదో నాకు తెలీదు కానీ, ఇఫ్ ఇన్ కేస్ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేసుంటే కన్ఫర్మ్‌గా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇట్స్ ట్రూ ఆర్ నాట్ అని. సో, నా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇది. సో, నేను అలా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉంటే నాన్న వాళ్ళైతే అక్కడ డ్యామ్ కనిపిస్తుంది, అక్కడ వాటర్ కనిపిస్తున్నాయా అంటున్నారు. సో, నేనైతే 20 ఇయర్స్ తర్వాతే శ్రీశైలంకొచ్చాను. అది ఫస్ట్ టైమ్ అనమాట. సో, నాకు చాలా ఎక్స్‌పీరియన్స్‌గా ఉంది. చాలా న్యూగా అనిపిచ్చింది గూడా. అన్నిట్లో కంటే నాకు భలే కామెడీగా అనిపిచ్చింది స్టెప్సే అనమాట. కామెడీ కాదు, చాలా అమ్మ బాబోయ్! అసలు స్టెప్స్ ఎక్కలేమేమో అనిపిచ్చిందనమాట. సో, ఫైనల్‌గా అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఎంత వెళ్ళినా గూడా మెలకువలుగానే మనం ఇంక నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఓకే. కొంచెం కిందకెళ్ళగానే ఇంక అయిపోయినట్టు అనిపిస్తది. కాకపోతే మెలకలు తిరుగుతూనే ఉంటుందనమాట మొత్తం గూడా. కాకపోతే శివుడి ఆజ్ఞ లేనిదే చీమ గూడా కుట్టదని ఎలా అయితే అంటారో, శివయ్య పిలవందే ఆయన దగ్గరికి గూడా మనం అలా ఎళ్ళం కదా అండీ! సో, నన్నయితే కార్తీక మాసంలో శివయ్య పిలిచారు. నేను శ్రీశైలంకెళ్ళాను అనే ఒక మంచి అభిప్రాయంతో అయితే ఉన్నాము. సో, ఫస్ట్ అయితే గంగామాత దగ్గరికైతే వచ్చాం. పాతాళ గంగ దగ్గరికి. చూసారా ఎంత వాటరు. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైమ్ విజయవాడలో దుర్గామాత దగ్గర నేను ఇట్లా స్నానం చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్నానం చేస్తున్నాననమాట. చాలా అనిపిచ్చింది. నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్ కూడా అనిపిచ్చిందనమాట. చూస్తుంటే మొత్తం వాటరే అనమాట. నాన్న అయితే అలా అక్కడ బ్రిడ్జి కనిపిస్తుందా? అది కనిపిస్తుంది. అది వీడియో పెట్టు. మంచిగా ఉంటుంది. మంచిగా తెలుస్తది గదా! తెలియని వాళ్ళకి. నువ్వు కూడా ఫస్ట్ టైమే వచ్చావు కాబట్టి అలా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చూస్తారు కదా! యూజ్ అవుతుంది కదా! తీ అని చెప్పి నాన్న చెప్పారు కాబట్టి వీడియో తీశాననమాట.
అసలు ఇక్కడ మనకొచ్చేసరికి పోతురాజు స్వామివారు, శివయ్య, ఇంకా అమ్మ గంగామాత అందరూ ఉంటారు. అందరూ అక్కడ స్నానం చేసి అక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడికొచ్చి దీపం పెట్టి టెంకాయ కొట్టుకుంటూ ఉంటారనమాట. సో, చాలా బావుంది. ఇప్పటి వరకు ఎవరైతే ఎళ్ళలేదో కన్ఫర్మ్‌గా ఎళ్ళండి. కన్ఫర్మ్‌గా టెంపుల్ విజిట్ చేయండి. శ్రీశైలం మల్లన్న అంటే చాలా మహిమ కలిగిన ఆయన కాబట్టి నేనైతే ఫర్ ష్యూర్ చెప్తున్నాను. నా ఎక్స్‌పీరియన్స్ 100% చాలా అనిపిచ్చింది అని చెప్పొచ్చనమాట. ఒక్కసారి ఇంక స్నానం చేసేసాము. స్నానం చేసి అక్కడ ఆ దీపం వదిలేటప్పుడు అదంతా వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ అసలు పాసిబుల్ అవ్వలేదనమాట. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి వచ్చేసరికి నాకు చాలా టైర్డ్ అయిపోయాను. దట్ మళ్ళీ ఇక్కడ స్నానం చేయగానే ఇంకా ఫర్ ద ఫస్ట్ టైమ్ అనమాట. సో, నాన్నయితే చూస్తున్నారు. అన్ని వీడియోస్ తీస్తూనే ఉన్నావా అని చెప్పి. అక్కడ స్నానం చేస్తున్నా కూడా మంచి స్వామివారి సాంగ్స్ పెట్టారు. చాలా అనిపిచ్చింది. నా లైఫ్‌లో నాకు ఒక వండర్‌ఫుల్ మొమెంట్ ఏమన్నా ఉంది అనంటే అది శ్రీశైలం అని కూడా నేను చెప్పొచ్చనమాట. సో, గైస్ మీలో ఎంతమంది ఎళ్లారో లేదో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను స్నానం చేసేసాను. వెళ్ళిన డ్రెస్ మీదే నేను స్నానం చేశాను. ఇంక అక్కడ మనకి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ నాకది అంతగా నచ్చలేదనమాట. సో, అక్కడ చేంజ్ చేసుకోకుండా రూమ్‌కెళ్ళి చేంజ్ చేసుకున్నా. అంతే వీడియో. బాయ్.